ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఫ్లిప్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది. ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంటుంది రవి గారు. ఈ మూవీ ఎంతవరకు ఆడియన్స్కి వెళ్ళబోతుంది అనుకో? ఇప్పుడు విద్రోహికి వస్తే ఇందులో ఒక మంచి ఎలిమెంట్ ఉంది, ప్లస్ సమాజానికి ఒక మెసేజ్ చెప్తాం. సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. మిమ్మల్ని చూడగానే నాకు డైటే గుర్తొస్తుంది. డైట్ అయితే నేను ఆడియన్స్ సపరేట్గా చెప్తాను. దీంట్లో అంటే మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది ఏంటి? కథ అనేది అక్కడక్కడే మెల్లిమెల్లిగా అన్వీల్ అవుతూ స్టార్ట్ అవుతుంది అనమాట. హాయ్ అన్న. హాయ్. చాలా రోజులైంది. అసలు పర్సనల్ ఇంటర్వ్యూ కోసం ట్రై చేస్తున్న ప్రతి ఒక్కరు ఈరోజు గ్రూప్ ఇంటర్వ్యూ దొరికారు. రవీణ, హౌ ఆర్ యూ? ఫెంటాస్టిక్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, వాల్యుబుల్ టైం. అండ్ 120-130 మూవీస్ కంప్లీట్. సో అసలు సూపర్, అది ఊహించుకోవడానికే వేరేలా ఉంది. అండ్ అంటే అందరూ ఎక్కువగా నాకు అడగాలని లేకపోతే అదే క్వశ్చన్ అడుగుతాను, నేను అనుకోకండి. బట్ పోలీస్ క్యారెక్టర్లే అంటున్నారు. బట్ ఈ గ్యాప్లో మీరు కొన్ని చేశారు. అవి అంటే మనకి కంచె మూవీలో ఆ పంతులు గెటప్ కానీ, సో కొన్ని డిఫరెంట్ అనిపిస్తున్నాయి. బట్ మళ్ళీ అంటే అవే జోనర్లో వస్తున్నాయా, సెలెక్ట్ చేసుకుంటాను? రావడం సెలెక్ట్ చేసుకోవడం కన్నా ఇప్పుడు యూజువల్గా ప్రతి సినిమాలోని హీరోయిన్, మదరు, ఫాదరు, విలను, కమీడియన్ ఈ అయిపోయిన తర్వాత కంపల్సరీ పోలీస్ క్యారెక్టర్ ఉంటుంది. కాబట్టి రెగ్యులర్గా సినిమాలు చేసుకోవాలంటే ఏదో ఒక స్లాట్లో ఉండాలి. ఏదో నాకు పోలీస్ స్లాట్ నాకు పడింది, హీరోయిన్ పడలేదు. కాకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత ఫాదర్, మదర్ ఆ స్లాట్లోకి వెళ్తాం. కాబట్టి ప్రస్తుతానికి వెళ్ళలేను, ఎందుకంటే ఈ లోపు బాగా పరిగెడుతున్నారు కదా. అసలు కొంచెం ఏమైనా చిన్న ఫ్యాట్ ఎక్కువ అవుతుందన్నా మీరు హార్డ్ వర్క్ చేసేస్తాను, తగ్గించేస్తాను. ఏజ్ పెరగట్లేదు, తరగతుంది. అంతే కదా, చాలా మంది చెప్తున్నారు. ఏమో అది ఎలాగా, అది ఎంత మాటలు వినడానికి బాగుంటది కానీ వెనకలు అంటే ఎక్కడ ఏవైతే లూజ్ అయిపోతూనే ఉన్నాయి. లేదు అంటే జనరల్గా ఏం తింటారు మార్నింగ్ లేచాక? మార్నింగ్ అయితే పొద్దున్నే 2 eggs, అదేంటి ఈవినింగ్ 2 eggs. నేను అంటే పెద్ద డయట్ ఏం ఫాలో అవను, యాజ్ ఇట్ ఈస్గా. అంటే షూటింగ్లో వెళితే ఇడ్లీ, వడ, పొంగల్ అవే రెగ్యులర్. అంటే జనరల్గా జిమ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు, లేకపోతే గ్రౌండే ఓపెన్ ఎయిర్ జాగింగ్? అది మనం పర్సనల్ ఇంటర్వ్యూ చేద్దాం. ఇప్పుడు విద్రోహి గురించి మాట్లాడదాం. అంటే మీ ఇన్స్టా చెక్ చేశాను అంటే ఎక్కువగా లేకపోతే గుడి అంటే టెంపుల్వి, లేదంటే హెల్త్కి సంబంధించిన ఇవే ఉంటాయి. కరెక్ట్. ఇంకా మూవీ ప్రమోషన్ అంటే ఈ మధ్యన ఈ మూవీ 1-2 పెట్టారు కానీ, అవును. సో పెద్దగా లేదు. అంటే సోషల్ మీడియా ఎందుకన్నా ఇష్టం లేదా? సోషల్ మీడియా అంటే జనరేషన్ గ్యాప్ అనుకోవాలి. ఎందుకో అంత యాక్టివ్గా ఉండాలి అంటే ఏదైనా సరే వర్క్ రిలేటెడ్గా ఉంటే బాగుంటుంది. జనానికి కూడా మన మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నా ఆలోచన. ఇప్పుడు పలానా చోటుకి వెళ్ళాము ఫోటో, వాళ్ళని కలిసాము ఫోటో, లేదు అంటే ఇంకోటి ఏదో చేసాము ఫోటో. ఇంత యాక్టివ్గా ఉండాల్సిన అవసరం లేదు. ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నది పెడితేనే జనానికి కాస్త ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది నా ఉద్దేశం. అది కరెక్ట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ ఓవరాల్గా నేను అంత యాక్టివ్ కాదు సోషల్ మీడియాలో. అదే ఓవరాల్గా సోషల్ మీడియా మీద మీ ఒపీనియన్ చెప్పండి, గుడ్ ఆర్ బ్యాడ్? అంటే ఏది గుడ్ బ్యాడ్ అన్నీ, ఏదైనా సరే ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్యాడ్. అది చాలా రొటీన్ సమాధానమే అయినప్పటికీ సోషల్ మీడియా డెఫినెట్లీ వెరీ గుడ్, వెరీ గుడ్. కాకపోతే దాన్ని ఏ రకంగా వాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏదైనా మితంగా తింటే ఏ విషయం అన్నట్టు అలా ఉంటుంది అంటారా? అంతే. సింపుల్గా షార్ట్ అండ్ స్వీట్గా చెప్తారు. పర్సనల్ చేయాలన్న మనం చేద్దాం డెఫినెట్గా. సో శివన్న, హాయ్. సో చాలా రోజులైంది. అంటే అందరూ అడుగుతున్న మాటలే అన్న, నాకు అసలు అలా అడగాలని లేదు, బట్ ఏం చేయలేము కొన్ని. సో ఈ మూవీ గురించి ఫస్ట్ అయితే మాట్లాడుతుంది, లీడ్ రోల్. సో అంటే లీడ్ అని అనుకున్న ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని అనొచ్చు.
ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో ఎలా వచ్చింది మీ వరకు, ఏంటి చూస్ చేసుకోవడం మెయిన్ టాపిక్? అంటే యాస్టీస్గా నార్మల్ అందరూ ఫోన్ చేసినట్టు సుబ్రహ్మణ్యం గారు కూడా ఫోన్ చేశారు, ఆఫీస్కి వెళ్ళాను. సరే ఏదో నార్మల్ సినిమా అనుకుని వెళ్ళా. కథ విన్న తర్వాత డిఫరెంట్గా ఉంది. అంటే మనం రెగ్యులర్గా మనం కొన్ని సినిమాలు చేస్తాం, కొన్ని టైప్ ఆఫ్ ఫిలిమ్స్ నాకు బాగా ఇష్టం. సో బాగుంది. ఇందులో ఒక మంచి క్యారెక్టర్ ఫ్లిప్ ఉంటుంది, ట్విస్ట్ ఉంటుంది. సూపర్. ప్లస్ ఇన్వెస్టిగేషన్ కూడా చాలా బాగుంటుంది, రవి గారు చేసింది. ప్లస్ అన్ని క్యారెక్టర్లు బాగున్నాయి, కథ బాగుంది. ఇమీడియట్గా నేను కథ విని ఒకేసారి చేస్తానని చెప్పి ఒప్పుకున్నాను, షూటింగ్కి వెళ్ళాను. జనరల్గా అంటే ఈ రోజుల్లో సినిమాలు థియేటర్లకి ఎలా అంటే ఆడియన్స్ వచ్చినప్పుడు ఏముందిలే రొటీనే కదా, ఎప్పుడో వస్తున్నాయి కదా అనుకుని చాలామంది ఉంటారు. అంటే కొంతమంది ఏంటంటే రావట్లేదు థియేటర్కి జనాలు అంటారు, కానీ మంచి కంటెంట్ వస్తే ఆల్రెడీ ప్రూవ్ అవుతుంది. సో మనం కూడా ఏంటంటే అంటే రొటీన్ దీంతో వెళ్ళకూడదు, ఆడియన్స్కి ఒక మంచి స్టోరీ ఇవ్వాలనుకుని మనం ప్రిపేర్ అయ్యి ఉంటాం, మన దగ్గరికి వచ్చే స్టోరీలు సెలెక్ట్ చేసుకునేటం. సో ఈ మూవీ ఎంతవరకు ఆడియన్స్కి వెళ్ళబోతుంది అనుకుంటారు? ఈ రోజుల్లో ప్రజెంట్ ఒకటే ట్రెండ్ అండి, ఏదైనా ఆడియన్ ఎక్స్ట్రీమ్గా నవ్వించాలి లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఏడిపించాలి ఆడియన్ని. ఈ రెండే పార్టీ. దీనికి మధ్యలో ఇంకోటి లేని కూడా లేదు. ఒకటే ఎక్స్ట్రీమ్ నవ్వించు, అదే ప్రేమించి నవ్విస్తావా, జోకులు చెప్పి నవ్విస్తావా, నవ్వించు, లేకపోతే ఎక్స్ట్రీమ్గా ఏడిపించు, బాధ పెట్టేవాడిని. ఈ రెండే ఇప్పటివరకు థియేటర్లో సక్సెస్ అయింది. సో మన సినిమా ఇప్పుడు విద్రోహికి వస్తే ఇందులో ఒక మంచి ఎలిమెంట్ ఉంది, ప్లస్ సమాజానికి ఒక మెసేజ్ చెప్తాం. కరెక్ట్గా సినిమాని వన్ లైన్లో చెప్పాలంటే ఒక కుర్రోడు వాడు ఎంత రూత్లెస్ క్రిమినల్ అవుతాడు అనేది కాన్సెప్ట్. ఇది దాన్ని వాళ్ళు అంత అందంగా ఇన్వెస్టిగేట్ చేశారు ఇద్దరు. అందులో ఒక పాయింట్ కూడా అది అంటే కోవిడ్ లాంటి ఒక వైరస్ పాయింట్ కూడా, వైరస్ అనే ఊరికే ట్రైలర్లో చెప్పారు కానీ వైరస్ కాదు యాక్చువల్లీ. చెప్పే కదా, ఒక కుర్రోడు, చిన్న పిల్లోడు, వాడు అసలు ఎంత రూత్లెస్గా మారాడు, అసలు ఆడు ఎవడు ఏంటి అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్. ఎవరైనా అయితే ఇలా అడిగితే ఒక పాయింట్ ఉంటుంది, అది చెప్పకూడదు అంటారు జనరల్గా, కానీ ఓపెన్గా మనది ఈ పాయింట్ దీని మీద తీసుకెళ్తున్నాం. అసలు ఆ కుర్రోడు ఎవడు, వాడికి ఏమైంది ఏంటి అనేది వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో తేలుతుంది, మీరు థియేటర్లో చూడొచ్చు. సూపర్. చాలా సింపుల్ అండ్ షార్ట్ కట్లో చెప్పారు. సో హాయ్ సార్, డెబ్యూ ఫిలిం, కంగ్రాట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ టీఎఫ్ఐ ఎప్పుడు అందరినీ ఆదరిస్తూ ఉంటుంది. సో బిఫోర్ కూడా మీరు ఇంకా చెయ్యాలి ఆఫ్టర్. అండ్ అంటే ఈ స్టోరీకి మనం రాసుకునేటప్పుడు కొంతమందిని రాసుకుంటాం, సో వాళ్ళతోనే వెళ్తే అంటే కొంచెం బజ్ వస్తుంది అని అనుకుంటాం అనమాట. సో ఏంటి మీరు పెన్ పెట్టేటప్పుడే ఈ క్యారెక్టర్ని చూస్ చేసుకున్నారా? అలా అని కాదు, మనం అనుకుంటాం కదా 2-3 ఆప్షన్లు, అలా స్టోరీ డెవలప్ అయిన తర్వాత క్యారెక్టర్లు ఆర్టిస్ట్ని చూస్ చేసుకోవాలి తప్ప ఆర్టిస్ట్ని బట్టి కవరైతే ఇబ్బంది. ఈ స్టోరీకి ఈ క్యారెక్టర్కి ఫలానా ఆర్టిస్ట్ బెటర్ అనుకున్నప్పుడు మనం అతను అప్రోచ్ అవుతాం. అలాగే మా టీం అందరిని అలాగే అప్రోచ్ అయ్యాం. ఈ క్యారెక్టర్ ఈయన బెస్ట్, ఈయనైతేనే 100% సాటిస్ఫై అవుతాం మనం అని అలా వెళ్ళింది. అంటే రవి సెలెక్ట్ చేసుకున్నప్పుడు అయితే ఓకే మీకు మైండ్లో వచ్చేస్తుంది కాబట్టి, అంటే ఇన్వెస్టిగేషన్లో ఇలాంటివి అనేవి మనం ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సో మరి శివానంద్ గారిని చూస్ చేసుకున్నప్పుడు ఏంటి అంటే ఏం బేస్లో అనుకున్నారు? అదే ఇందులో ఈయనకి చాలా వేరియేషన్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కూడా. అలాగే ఇందు కూడా 2-3 వేరియేషన్స్ ఉంటాయి. ఓకే. సో ఆడియన్స్ ఏంటంటే ఈ మధ్యన కొత్తదని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే ఫస్ట్ ఒక 10 minutesలో మనం వాళ్ళని ఫోన్ వైపు వెళ్లకుండా ఉంటే సో కంప్లీట్గా చేస్తారు. సో ఆ 10 minutes అనేది చాలా ఇంపార్టెంట్ అనేది 5 minutesలోనే చెప్పాం. 5 minutes నుంచి సార్ 5 minutes నుంచి హోల్డ్. ఇంటర్వెల్ బ్యాంక్ అయితే మీకు ఇంటర్వెల్ బ్యాంక్ అయిన వెంటనే కొంతమంది కాఫీకి స్నాక్స్కి వెళ్తారు కదా, కొంతమంది అయితే వెళ్ళరు కూడా. ఓకే. థియేటర్ వాళ్ళకి ఇబ్బంది అయితే ఎందుకంటే టికెట్ కన్నా కాస్ట్ అక్కడే కదా సార్, అంతలా ఉంటుంది. ఎందుకంటే మేము ప్రివ్యూ చేసినప్పుడు చూసాను నేను ఎక్స్పీరియన్స్. మేము ఎవరిని మళ్ళీ పిలవాలి, అలా అప్పటికి టైం అయిందని వెళ్ళిపోయారు అందులో. అంటే ఎక్కువ టెక్నీషియన్ని ఫీల్డ్లో ఉన్న వాళ్ళని పిలుస్తాం కదా, వాళ్ళకి ఎంత ఎగ్జైటింగ్ ఉంటుంది అది. అండ్ టైటిల్ చూసుకుంటే విద్రోహి, అంటే మనకి పాత రోజుల్లో కూడా ఉండేది ద్రోహం చేసేవాడిని, ఇలాంటి కామన్గా ఉండేది అనమాట. సో అంటే మనకి ట్రైలర్ చూస్తున్నాను సేపు ఏదో కొత్త పాయింట్ చెప్పాలి అనుకుంటూ వెళ్తుంది, అంతకన్నా మేము ఏం చెప్పినా రివీల్ అయిపోద్ది. అందుకని అంతవరకే మేము అంటే ట్రైలర్లో చూసుకుంటే పేరుకి ఎక్కడ సంబంధం లేకుండా వెళ్తుంది, చాలా వేరియేషన్స్ ఉంటాయి. సో అండ్ ఇంకొకటి ఏంటంటే ట్రైలర్ లాంచ్ నరేష్ గారితో చేపించారు, పోస్టర్ లాంచ్ శ్రీకాంత్ గారు చేశారు, సాంగ్స్ ఏమో వినాయక్ గారు అండ్ ఆర్పి గారు చేశారు.
టైలర్ లాన్స్ నన్ను నరేష్గా చేశాను. ఓకే. సో అంటే ఇప్పుడు అదే డేట్ ఎప్పుడు సార్ ఇది యాక్చువల్లీ? అక్టోబర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. ఆల్రెడీ మేము డిస్ట్రిబ్యూటర్లకు షో చేసాం, ఓకే. చూశారు. ఓకే, మేము డేట్ చెప్తాం, ఆ డేట్కి వెళ్దాం మంచిగా. కొంచెం వేరే సినిమాలు మూవీ బాగుంది కదా, మనం పెద్దటితో పోటీ ఎందుకు, మనది ఎక్కువ మౌత్ పబ్లిసిటీతో వెళ్ళి సినిమాలు ఇవి. మన లిటిల్ ఆర్ట్స్ వచ్చింది ఎలా అలా, ఓకే వాళ్ళకి ఇచ్చాం ఆ చాయిస్ అయితే. అందుకే మేము అనౌన్స్ చేయలేదు, లేకపోతే మేము డేట్ అనౌన్స్ చేసాం. సూపర్. అండ్ అంటే ఇలాంటి మూవీస్కి ఎక్కువగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది ఇంపార్టెంట్ సార్. సో ఇప్పుడు ఎలా ఉన్నారంటే ఆడియన్స్ ఆ మ్యూజిక్ అది ఆ వైబ్ ఉంటేనే థియేటర్ వరకు వెళ్తాను, లేకపోతే అంటే ఓటీటీకి వస్తుంది కదా అని అంటే సెకండ్ ఆప్షన్ కింద వెళ్ళిపోతుంటారు. సో ఆ థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ మనకు ఆ మ్యూజిక్ ద్వారా చూపించగలమా? మామూలుగా ఉంటుంది థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే, చాలా పీక్లో ఉంటుంది. ఆర్ఆర్ అయితే అద్భుతం, అంటే ఆ సీన్స్కి తగ్గట్టుగా. ఇప్పుడు ఆర్ఆర్ ఉంది కదా అని వాయించేస్తే అది సీన్లు పోతాయి, యాక్ట్ ఆర్టిస్టులు పెర్ఫార్మెన్స్ కూడా డొల్ అయిపోతుంది. వాళ్ళది ఆ రేంజ్లో ఉన్నప్పుడే ఆర్ఆర్ ప్లస్ అవుద్ది. అన్నీ అలా ఉంటాయి. అన్ని షార్ట్ అండ్ స్వీట్లో చెప్తున్నాను అంటే వచ్చే ముందే ఫిక్స్ అయిపోయినట్టున్నారు. నేనేం అడిగినాను. సో హాయ్, సో లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. నాకు ఇది ఒకటే వచ్చి ఇంగ్లీష్లో. సో కావాల్సింది జీవితానికి అవసరం ఉన్నదే నేర్చుకున్నాం అన్న. మీరు ఎన్ని చూసుంటారన్నా, అంటే ఇంతకు ముందు వేరే డ్రెస్ వేసుకొచ్చారా? ఈ డ్రెస్ వచ్చినప్పుడు ఒకసారి జిగ్ అన్నది, ఆ టైంలో మీకు కూడా అన్నారనమాట. సో సేమ్ సిమిలర్. సో హౌ యూ మ్యామ్? సో సూపర్. అండ్ ఇందులో సార్తోనా? క్యారెక్టర్స్ క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్, బట్ ఇట్స్ పర్టికులర్లీ సినిమాకి అంతవరకు క్యారెక్టర్ సారీ పర్లేదు నేను చెప్పచ్చు. సో సినిమాకి సంబంధించిన వరకు ఏవైతే క్యారెక్టర్స్ ఎలా బిహేవ్ చేయాలి, కథకి ఎంతవరకు చేయాలి అనే దాని పరంగా వెళ్ళాం అనమాట. సో తంది చాలా మంచి క్యారెక్టర్. అండ్ తనతో ఫస్ట్ టైం యాక్ట్ చేస్తున్నప్పటికీ తను చాలా ఎప్పుడు యూ గో హెడ్, నేనే చెప్పాను. సో అంటే తిను అప్పుడే ఇంటర్న్షిప్ చేస్తూ ఉందన్నమాట. వరంగల్ కదా, వరంగల్లో మెడిసిన్ అయిపోయిన తర్వాత ఇంటర్న్షిప్ చేస్తుంది. ఆ గ్యాప్లో వచ్చి షూటింగ్కి వస్తూ ఉండేది. సో అది ఎంత కష్టం అనేది నాకు తెలుసు, ఎందుకు అంటే నేను కూడా మెడిసిన్ చేశాను. సో ఇంటర్న్షిప్ చేసి అక్కడ నైట్ డ్యూటీస్ చేయడం, ఆ నైట్ డ్యూటీస్ మళ్ళీ సడన్గా షూట్ అంటేనేమో పొద్దున్నే వచ్చి ఫ్రెష్గా కనపడాలి. సో పాపం తను చాలా అయింది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, యూజువల్గా మనం రెగ్యులర్గా సినిమాలు చేస్తాం కాబట్టి కొంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది. యాక్టింగ్ సీన్ చదువుకున్న వెంటనే ఆ సీన్ ఏంటి, ఒక యాక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు, ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుంది అనేది అర్థమైపోతుంది. బట్ తిను వచ్చి సీన్ చూసుకున్న వెంటనే ఇక్కడ ఈ క్యారెక్టర్ ఎలా మాట్లాడాలి, ఏ టోన్లో మాట్లాడాలి, ఎంత ఎక్స్ప్రెసివ్గా ఉండాలి అనేది తను వెంటనే ఇమీడియట్గా క్యాచ్ చేస్తూ ఉండేది. సో నాకు ఆశ్చర్యం వేసేది, ఏంట్రా బాబు మనం ఇంత ఎక్స్పీరియన్స్ తోటి మనం చేస్తున్నప్పటికీ మన ఈక్వల్గా మనకంట అంతలా ఎలా చేస్తుందని నేను సర్ప్రైజ్ అయ్యేవాడిని. సో డెఫినెట్లీ నైస్ ఎక్స్పీరియన్స్. అంటే వాళ్ళు యాక్చువల్లీ నెక్స్ట్ జనరేషన్, సో వాళ్ళతో యాక్ట్ చేయడం అనేది ఇట్స్ నైస్ ఎక్స్పీరియన్స్. సో ఇంకా ఫాస్ట్గా ఉన్నారు. ఫాస్ట్గా ఉన్నారు. సో యాక్చువల్లీ నేను తెలుగు అనుకోలేదు, అందుకే స్టార్టింగ్ కూడా ఇంగ్లీష్లో కొంచెం అమ్మయ్యా. సో అంటే డాక్టర్ కలిస్తే యాక్టర్ అయినట్టు. సో అంటే డాక్టర్ గురించి మాట్లాడదాం ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే అది మనం మేనేజ్ చేయాలంటే చాలా కష్టం, ఎందుకంటే చాలా స్ట్రెస్తో ఉంటుంది అండ్ చాలా కమిట్మెంట్స్ ఉంటుంది దాన్ని. సో అది మేనేజ్ చేస్తూ యాక్టింగ్ రావాలంటే ఇంకా చాలా పిచ్చి అండ్ ఫ్యాషన్ అంటారు, అలా ఉండాలి. సో ఏంటి ఇటువైపు ఎలా, ఎందుకని? చిన్నప్పటి నుంచి ఐఎమ్ మోర్ టిల్టెడ్ టువర్డ్స్ యాక్టింగ్ అండి. ఐ వాజ్ ఎ చైల్డ్ ఆర్టిస్ట్. నేను చిన్నప్పుడు ఒక 7-8 years ఉన్నాను ఇండస్ట్రీలో. అండ్ దెన్ మళ్ళీ చదువుకోవడానికి నేను కొంచెం బ్రేక్ తీసుకొని మళ్ళీ అది అయిపోయి అది సెటిల్ చేసేసాక మళ్ళీ ఇక్కడ వచ్చిన అనమాట. సో దిస్ ఇస్ హౌ మై జర్నీ వెంట్. అండ్ కమింగ్ టు ద షూటింగ్ అండ్ ఆల్, సార్ చెప్పినట్టు చాలా కష్టమైండే. అండ్ అక్కడ డ్యూటీస్ మేనేజ్ చేసి మళ్ళీ ఇక్కడ వచ్చి షూట్ చేసి చాలా కష్టంగా ఉండే. బట్ సార్ చాలా కంఫర్టబుల్గా చేశారు సెట్ అండ్ ఆల్. నాకు స్టార్టింగ్ కొంచెం నర్వస్ ఫీలింగ్ వచ్చింది. సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ అండ్ ఆయనతో కాంబినేషన్లో చేయడం అంటే కొంచెం నర్వస్గా ఫీల్ అయ్యాను. కానీ రవి గారితో అలా అంత కష్టంగా అనిపించలేదు, చాలా హోమ్లీగా చేసేసాము. వెళ్ళి షూటింగ్ చేసేసి వచ్చి మళ్ళీ కబుర్లు చెప్పుకొని వి హ్యాడ్ లాట్ ఆఫ్ మెడిసినల్ టాక్స్. ఎందుకంటే డాక్టర్ కలిసినప్పుడు ఎక్కువగా అవే ఉంటాయి కదా, మోస్ట్లీ అదే మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళం. కానీ చాలా ఫన్నీగా అయిపోయింది సెట్ అండ్ ఆల్. అంటే మీరు చూసుకుంటే చాలా లక్కీ అనుకుంటా, ఎందుకంటే మీ రెండు సైడ్లు ఉన్న వాళ్ళు కూడా
ఏదైనా క్యారెక్టర్ ఇస్తే పరకాయ ప్రవేశం చేసేస్తారు, కనిపించరు కానీ చాలా. ఎందుకంటే మేము ఫర్దర్ ప్రాజెక్టులు చూసాము, వాళ్ళతో ట్రావెల్ అయ్యాం కాబట్టి. సో అలాంటి వాళ్ళతో చేయాలంటే మనం చాలా హోంవర్క్ కావచ్చు ఇక చెయ్యాలి. సో మీరు ఎలా స్టార్టింగ్ ఎలా ఉండేది అండ్ ఎండింగ్? జనరలీ ఇంత లైక్ ఇట్స్ నాట్ ఓవర్ కాన్ఫిడెన్స్, బట్ ఏంటంటే ఏదైనా క్యారెక్టర్ ఉంటే నేను వెళ్ళి చేసేస్తాను కదా అలా ఎప్పుడూ లేనండి. నేను కొంచెం హోంవర్క్ చేసుకుంటాను. లైక్ ఇప్పుడు నాకు బేసిక్గా స్క్రిప్ట్ ముందే అది పంపించేవారు, నేను చెప్పేవాళ్ళు. ఎందుకంటే రవి గారు ఇస్ లైక్ అక్కడ ఏంటంటే అండి బేసిక్ సెన్స్ అంటే ఇప్పుడు అందరూ ఉంటారు, అందరికీ ఒక టైం అనుకుంటాము. ఇప్పుడు ఇన్ని సీన్స్, ఈ రోజు ఇన్ని సీన్స్ చేయాలి, ఇన్ని షార్ట్స్లో కంప్లీట్ చేయాలనేది ఉన్నప్పుడు నా వల్ల లేట్ అవ్వకూడదు. సో అక్కడ సెట్లో ఎవరికి కూడా అరే ఈ అమ్మాయిని ఎందుకు తీసుకున్నాము అలాంటిది రాకూడదు. యాక్టింగ్ ఓకే, అది అంతా డైరెక్టర్ గారు చూసారు, దట్ ఈస్ ఆల్ ఫైన్. బట్ ఏంటంటే మనం ఇప్పుడు చిన్న టెక్నికల్ గ్లిచ్ వచ్చినా, ఎక్కడ చిన్న కంటిన్యూటీ మిస్ అయినా మళ్ళీ రీటేక్ చేయాలి. సో ఆల్రెడీ అవన్నీ జరుగుతూ ఉంటాయి. కానీ నా వల్ల పర్సనల్గా ఎవరికి కూడా ఏ డిలే అవ్వకూడదు. దిస్ ఇస్ వన్ థింగ్. నేను మా మమ్మీ నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన వల్ల పక్కన వాళ్ళు ఎప్పుడు వెయిట్ చేయకూడదు అని. సో నేను కొంచెం హోంవర్క్ చేసుకునేదాన్ని, ఏంటి ఇప్పుడు అక్కడికి వెళ్ళి నేను ఏం చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి. కొన్ని ఒక ఫస్ట్ సీన్ ఒకటి సార్ చెప్పారు, నాకు అర్థమైపోయింది క్యారెక్టర్ ఎలా చేయాలో. ఇంకా దాని తర్వాత నుంచి అక్కడక్కడ చేసేయడం, అలాంటివి చిన్న చిన్న కరెక్షన్స్ చేసేయడం, ఇంప్రూవైజ్ చేసుకోవడం. సో అల్లుకుపోయారు. సో అంటే కంప్లీట్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటే, అంటే ఏదో ఛాన్స్ వచ్చింది కదా చేసేయాలి అనేటట్లు ఈ రోజుల్లో ఏ యాక్టర్ లేరు. సో మన క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, అది 1 minute ఉన్న మూవీకి మనకి ఎంత ఇంపార్టెంట్ అనే చూస్తున్నారు. సో మీరు చూస్ చేసుకోవడానికి మీకు నచ్చిన పాయింట్ ఏంటి? బేసిక్లీ ఇది ఈ క్రైమ్లో నా క్యారెక్టర్ ఏంటంటే అండి, ఒక్కొక్క మిస్టరీని రివీల్ చేసే క్యారెక్టర్. ఇప్పుడు నార్మల్గా మొత్తం అన్నీ అయిపోయాక రవి గారు చెప్పినట్టు ఒక 2 places ఆగుతుంది. ఒకటి పోలీస్ ఇన్వెస్టిగేషన్, ఇంకొకటేమో మెడికల్ ఇన్వెస్టిగేషన్. సో పోలీస్ ఇన్వెస్టిగేషన్ రవి గారు, మెడికల్ ఇన్వెస్టిగేషన్ నేను. సో ఇట్ వాజ్ ఆ కథ అనేది అక్కడక్కడే మెల్లిమెల్లిగా అన్వీల్ అవుతూ స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఐ ఫెల్ట్ లైక్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ నాకు అది చాలా నచ్చింది, అంత మంచి క్యారెక్టర్ని. నాకు ఐ రియలీ థ్యాంక్ డైరెక్టర్ గారు ఫర్ చూసింగ్ మీ ఫర్ దిస్ క్యారెక్టర్. ఇదంతటికీ కారణం శివన్ ఇలా ఉండి సైలెంట్గా ఉన్నారు, కానీ అంటే అన్ని కొన్ని రివీల్ చేయకూడదేమో ఎందుకంటే సైలెంట్గా ఉన్నారు. బట్ మెయిన్ కొడుతుందన్న. ఇంకా ఉన్నాయా? ఏమి చేయరు మా డైరెక్టర్ గారు అయితే, ఏం చేయరు. ఇక్కడ 3 ఇచ్చాను, ఎంత కావాలో అంత తీసుకోండి అన్నట్టు. సినిమాలో ఏ ఒక్క డైలాగ్ చెప్పినా, ఏ ఒక్క సీన్ చెప్పినా రివీల్ అయిపోతుంది. అందుకే చెప్పట్లే ఎక్కువ. అంటే అప్కమింగ్ ప్రాజెక్టుల్లో ఏంటి, ఎలాంటి క్యారెక్టర్లు చూస్ చేసుకుంటారు? ఎందుకంటే కొన్ని వస్తున్నా రిజెక్ట్ చేస్తున్నారు అని విన్నా. సో ఎందుకని, ఏంటి అంటే ఇప్పుడు హాయ్ బాయ్ క్యారెక్టర్లు ఎంత చేసినా వేస్ట్. ఏదో డబ్బులు వస్తే ఏదో గడిపేస్తాం మనం. నేను షార్ట్ ఫిల్మ్ చేసినప్పటి నుంచి కూడా ఇదే చేసేవాడిని. అంటే గుర్తుండాలి, ఆడియన్కి మైండ్లో స్ట్రైక్ అవ్వాలి. ఇప్పుడు మన పేరు చెప్తే గుర్తుపెట్టరు చాలా మంది, ఫోటో చూపిస్తే ఆ వీడియో అంటారు. సో అలాంటి క్యారెక్టర్లే వేసుకుని వచ్చే షార్ట్ ఫిల్మ్ దగ్గర నుంచి కూడా. అంటే మన వల్ల కథ మారాలి, కథలో ఏదో నేను ఊరికే వచ్చిపోకూడదు, నా వల్ల ఒక చిన్న ట్విస్ట్ ఉండాలి. ఇప్పుడు నేను ప్లే చేసిన ప్రతి క్యారెక్టర్ ఏది తీసుకున్నా అలాగే ఉంటుంది. సినిమా మారిపోతుంది అక్కడ నుంచి, మన దగ్గర నుంచి సినిమా మారిపోతుంది. సో ఫర్దర్గా కూడా ఇలాంటివే చేస్తాం. సూపర్, ఫిక్స్ అయిపోయి ఉన్నారు వస్తే ఇలాంటివి చేద్దామని. మరి రవి గారు అంటే చెప్పలేం, కొట్టుకొని వెళ్తాను నేను వచ్చానండి. మరి డైట్ గురించి అయితే పూర్తిగా చెప్పట్లేదు, పర్సనల్ ఇంటర్వ్యూ అంటున్నారు. చెప్పు నువ్వు ఎప్పుడైనా సరే. ఓకే, ప్రేక్షకులు మనం ఎంతవరకు గ్రిప్ చేసి వాళ్ళు బోరే హిట్ ఛానల్ మాట్లాడలేదు బోర్ కొడుతుంది అనేటే కాకుండా నువ్వు ఏది ఇంట్రెస్టింగ్ అడుగుతాను సరే అడగచ్చు. మిమ్మల్ని చూడగానే నాకు డైటే గుర్తొస్తుంది. డైట్ అయితే నేను ఆడియన్స్ సపరేట్గా చెప్తాను. సో జనరల్గా అంటే డాక్టర్, యాక్టర్, పోలీస్ ఈ 3 మీ చుట్టే తిరుగుతున్నాయి. కరెక్ట్, పర్ఫెక్ట్. సో దీంట్లో అంటే మీకు పర్సనల్గా బాగా కనెక్ట్ అయింది ఏంటి? డాక్టర్, యాక్టర్, పోలీస్. యాక్టర్ అంతే కదా. సో అది ఉంటే ఈ 2 మళ్ళీ కవర్ చేయొచ్చు. అవును. సో పర్సనల్గా అంటే యాక్టర్. ఎందుకు అంటే పొద్దున్న లేచిన తర్వాత సెట్ మీదకి వెళ్ళి
మనం ఏదో ఒక కొత్త పాత్రలో చేయగలగడం అనేది ఒక చక్కటి అదృష్టం. అది చాలా అరుదైన వ్యక్తులకే దొరుకుతుంది. సో ఆ యాక్టర్ ఇచ్చే కిక్ ఏదైతే ఉంటుందో అది దేన్ని బీట్ చేయలేదు అనమాట. మ్యాక్సిమం ఇండస్ట్రీలో అందరు హీరోలతో కవర్ చేశారు కదా. అవును, మ్యాక్సిమం ఇంకా చేయండి లేరు. లేదు, ఈ మధ్యగా కొత్తగా వస్తున్న హీరోస్ తోటి తప్పితే మా జనరేషన్ లో ఉన్న అందరు హీరోస్ తోటి అందరితోటి చేశాను. సో అంటే అలా చేస్తున్నప్పుడు మనకి ఒక హీరోతో కొంచెం టఫ్ సీన్స్ ఉన్నాయి, ఇలాంటి హీరోతో మళ్ళీ వర్క్ చేయాలి అనే హీరోస్ ఎవరు ఉన్నారు? ఇంచుమించుగా అందరు హీరోస్ వాళ్ళ స్ట్రెంగ్స్ ఉంటాయి. అలా పర్టికులర్గా ఈ హీరో తోటి మళ్ళీ చేయాలి అనేది అంటే నిజంగా చెప్పాలి అంటే అందరితోటి మళ్ళీ చేయాలనిపిస్తుంది. చిరంజీవి గారి దగ్గర నుంచి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కిందకు వచ్చి మొన్న రీసెంట్గా నేను జాక్ చేశాను. జాక్ సినిమాలో సిద్ధుతో చేశాను. సిద్ధు ఎంత ఎనర్జెటిక్గా ఉంటాడు అంటే, సో ఆ స్ట్రెంగ్త్ ప్రతి హీరోకి ఉంటుంది. ఆ స్ట్రెంగ్త్ అనేది వాళ్ళకి లేకపోతే వాళ్ళ హీరోల కింద సస్టైన్ అవ్వలేరు. ఒక సినిమా 2 సినిమాలు తప్పితే ఒక లాంగ్ కెరియర్ ఉండాలి అంటే వాళ్ళలో ఎంతో బలమైన లక్షణాలు ఉంటేనే నేను సస్టైన్ అవుతాను. అది నేను నమ్ముతాను. సో ఈ రకంగా నువ్వు అడిగిన క్వశ్చన్కి ప్రతి ఒక్క హీరోతోటి డెఫినెట్గా మళ్ళీ చేయాలి. ఎందుకు అంటే మేము 1 రోజు 2 రోజులే పనిచేస్తాం ఒక సినిమాలో, లేదు అంటే మ్యాక్సిమం ఒక 5-6 రోజులు. బట్ హీరో క్యారెక్టర్ ఏదైతే ఉంటుందో అది త్రూ అవుట్గా ఆ క్యారెక్టర్లో బిహేవ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాంటి క్యారెక్టర్ని 1 రోజు 2 రోజు వెళ్ళి ఛాలెంజ్ చేయడం అనేది భలే కిక్కేస్తుంది. నిజంగా చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఆ క్యారెక్టర్లో త్రూ అవుట్గా ఉంటారు. బట్ మేము వెళ్ళి ఆ పర్టికులర్ డే ఆ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకుని దాని పరంగా మేము చేయాలి కాబట్టి అది మంచి ఛాలెంజ్ ఇస్తుంది. అంటే మనం ఆర్టిస్ట్గా ట్రై చేస్తున్నప్పుడన్నా ఒక ఇలాంటి క్యారెక్టర్ చెయ్యాలి లైఫ్లో అని ఒక డిఫరెంట్ అనిపిస్తుంది మన, అంటే ఇప్పుడు వస్తుందని పక్కన పెడితే ఇలాంటి చెయ్యాలనిపిస్తుంది. అలా మీకు ఏమైనా ఉంది? అలా పర్టికులర్గా ఏమీ లేదు కానీ, బట్ ఏ యాక్టర్ అయినా కోరుకునేది ఏంటి అంటే తనకు వచ్చిన క్యారెక్టర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఉండగలిగితే, ఆ క్యారెక్టర్లో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వేరియేషన్స్ ఇస్తే అది కిక్కిస్తుంది. అలాంటి క్యారెక్టర్స్ ఏదైనా చేయాలనిపిస్తూ ఉంటుంది. సూపర్. ఇందాక అన్నారు స్టార్టింగ్లో హీరోగా తప్ప అన్నీ చేశాను అన్నారు, కానీ హీరోగా చేసి ఒక 2 సినిమాలతో వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళు కొంతమంది నేను అడిగితే, అంటే మీరు ఆర్టిస్ట్గానే ఇలా అన్ని క్యారెక్టర్లు చేసుకుంటూ వెళ్తున్నారు, హీరోగా ఎందుకు చేయలేదంటే, హీరోగా చేస్తే ఒక 2 సినిమాలతో ఆగిపోతుందేమో, ఇలా ప్రతి క్యారెక్టర్లు చేసుకుని వెళ్ళడం వల్ల ఈరోజు నేనంటూ కనిపిస్తున్నాను కదా అన్నారు. సో అంటే ఒక హీరో విలన్ అని కాకుండా యాజ్ ఎ ఆర్టిస్ట్గా సర్వే అయితే బాగుంటుందని అనుకోవచ్చా? నాకు కరెక్ట్గా అర్థం అవ్వలేదు. అంటే హీరో విలన్ కాకుండా ఒక ఆర్టిస్ట్ గా సర్వే అయితే బాగుంటుందా అని అడుగుతున్నా. అంటే కొంతమంది అన్న హీరో క్యారెక్టర్లే మేము చేస్తాం. కరెక్ట్. అంటే అవును, అంటే ఇప్పుడు నువ్వు అడిగిన ప్రశ్నకి నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, కొంతమంది విలన్స్ కింద వస్తారు 1-2 సినిమాలు, పర్టికులర్గా మన హిందీ సినిమాల నుంచి వచ్చే విలన్స్ ఎవరైతే ఉంటారో 2-3 సినిమాలు చేస్తారు, మళ్ళీ కనపడరు. బట్ నేనేంటి అంటే అదే మా సపోర్టింగ్ క్యారెక్టర్స్ లేకపోతే సైడ్ క్యారెక్టర్స్ అంటూ ఉంటారు కదా, సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేసేవాళ్ళు త్రూ అవుట్గా కనపడతారు. సో ఈ రకంగా ఏంటి అంటే నేను పర్సనల్గా అబ్జర్వ్ చేసింది, ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటాం. అంటే ఆడియన్స్ మమ్మల్ని డిఫరెంట్ క్యారెక్టర్స్లో చూసినప్పుడు, ఓకే వీడు మా అన్నయ్య కదా, లేకపోతే వీడు మా బావ కదా, లేకపోతే సో ఆ రకంగా ఆడియన్స్కి చాలా దగ్గరగా ఉంటాం. క్రేజ్ అంతగా ఉండకపోవచ్చు, బట్ మేము ఆడియన్స్కి దగ్గరగా ఉంటాం అనేది నాకు అనిపించింది. ఎగ్జాక్ట్లీ అదే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ ఇబ్బంది పెట్టను, నాకు మీ మాటలు మాత్రం చాలా క్యూట్గా అనిపించాయి. చాలా రోజుల తర్వాత ఒక తెలుగు అమ్మాయిని అంత ప్రాపర్గా నాకు చాలా బాగా అనిపించింది. సీరియస్లీ విష్ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా మంచి కెరియర్ అయితే ఉంటుంది. సో లెజెండరీ యాక్టర్స్తో చేస్తున్నప్పుడు మనం కూడా ఆ స్టేజ్కి వెళ్తాం. విష్ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సక్సెస్ మీట్లో కలుద్దాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.